మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ అండి. ఇవి అమర్ లిల్లీస్ అని పిలుస్తాం మనము. ఇవి కుండీలలో పెంచుకోవడానికి అనువైనవి. స్థలం ఉన్న వాళ్ళు నేలలో కూడా వేయొచ్చండి. ఒక బెడ్ లాగా ఒక 5-6 చెట్లు కలిపి వేసామంటే ఇవి లోపల పిలకలు పెట్టి మనకు సమృద్ధిగా మొక్కలు తయారవుతాయండి. వీటిల్ని మనము సీజనల్ ప్లాంట్స్ అని కూడా పిలుస్తాము. ఇది సమ్మర్లో మంచి ఫ్లవరింగ్ ఇస్తుందండి. వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి, చాలా షేడ్స్ ఉన్నాయి, మిక్స్డ్ కలర్స్లో కూడా చాలా ఉన్నాయి. ఫ్యూచర్లో చూపిస్తానండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీ సబ్స్క్రైబ్స్ మాకు బలాన్ని ఇస్తాయండి. తప్పకుండా మీకు మంచి మంచి వీడియోస్ ఫ్యూచర్లో కూడా చూపిస్తాను. బాగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చివరి వరకు వీడియోస్ని చూస్తూ ఉండండి. అమర్ లిల్లీస్ చాలా సింపుల్గా మనం ఈజీగా పెరిగే చెట్టు అండి. ఏ చెట్టు బతికినా బతకపోయినా అమర్ లిల్లీ అనే దానికి చావు అనేది ఉండదండి. అటువంటి చెట్టు వాటర్ తక్కువ వేయాలి, వీటికి తక్కువ వాటర్తో పెంచాలి. మరొక చెట్టు కూడా మీకు చూపిస్తాను. అడీనియం అండి. ఇది డెజర్ట్ ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే మొక్క. అంటే మీకు అర్థమవుతుంది కదండి, ఎడారిలో వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాతావరణం తట్టుకొని పెరిగే చెట్లు ఇవి. మనం కూడా వాటర్ని తక్కువగా వేస్తూ ఉంటే చెట్లు బాగా పెరుగుతాయి. ఎక్కువ వాటరింగ్ ఇచ్చామంటే ఫ్లవరింగ్ ఉండదు, గ్రోతింగ్ ఉండదండి. ఇది వచ్చి వండర్ జో, అయితే వండరింగ్ జో అని పిలుస్తామండి. అయితే ఈ చెట్టుని మనం హ్యాంగింగ్ బాస్కెట్స్కి వాడతాము. చూస్తున్నారు కదండి, ఒకే ప్లాంట్ని ఎక్కువ బాస్కెట్స్ని మనం హ్యాంగ్ చేసినప్పుడు అది కూడా ఒక బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఫిలోడెండ్రాన్. ఇది కూడా క్రీపర్ వెరైటీ అండి, పోతాస్లా వెరైటీ. దీన్ని కూడా మనము సపోర్టింగ్ స్టిక్ ఇచ్చి కుండీలలో పెంచుకోవచ్చు, హ్యాంగింగ్లో పెంచుకోవచ్చు, లేదంటే ఏదైనా మనం గ్రిల్స్కి అల్లించవచ్చు, పందిర్లాగా వేసి కూడా అల్లించుకోవచ్చు. రకరకాలుగా అండి మనం యూజ్ని బట్టి దీన్ని పెంచుకోవచ్చు. తప్పకుండా లైక్ చేయండి.